టేస్టీ దోసకాయ పచ్చడి చేసుకోవడం కోసం దోసకాయల్ని వాష్ చేసుకుని డ్రై చేసుకుని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ముందుగా టేస్ట్ చూడాలి. స్వీట్గా ఉంటేనే యూజ్ చేసుకోవాలి, చేదుంటే మాత్రం డిస్కార్డ్ చేసేయాలి. ట్రెడిషనల్గా ఇలాంటి రెసిపీస్లో కొంచెం నూనె ఎక్కువే వేస్తారు, కానీ నా టేస్ట్కి సరిపడా నేను నూనె యాడ్ చేశాను. నూనెను వేయడం ఈజీయే, కానీ బయటకు తోయడమే చాలా కష్టం. ఉప్పు కారం కూడా మన టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన ముక్కలకి 1 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన మెంతిపిండి, 1 టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసిన ఆవపిండి, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన గార్లిక్, 1/4 కప్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని పోపుకి రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె యాడ్ చేసుకుని అది వేడైన తర్వాత రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన గార్లిక్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుని పచ్చడికి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టుగా. తర్వాత లిడ్ పెట్టి కిచెన్ కౌంటర్ మీద రెస్ట్ ఇస్తే నెక్స్ట్ డేకి పచ్చడి రెడీ అయిపోతుంది. తినడానికి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుని చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మా నాన్న ఫేవరెట్ ఇది. ఈ రెసిపీని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కాకపోతే ఉప్పు కారం నూనె మాత్రం నాకు నచ్చినట్టు యాడ్ చేశాను. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.